అగైన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్లో మనము టాలీ ప్రైమ్ 4.0 సంబంధించిన డెమో అనేది నిన్నటి క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారి అందరికీ కూడా ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ. ఆ ఇంటర్న్షిప్ చేయడానికి గాను మనము కంపల్సరీగా యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్స్ అయినా, కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా టాలీ నేర్చుకోవచ్చు అండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్పిస్తాం. మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మాన్యువల్ అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆ మాన్యువల్ అకౌంట్స్ని సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేస్తే ఏ విధంగా ఉంటుందనేది చాలా సింప్లిఫైడ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ క్లాసెస్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది టాలీ సాఫ్ట్వేర్ అనేది చాలా డెడ్ ఈజీ. కామర్స్ వాళ్ళకంటే నాన్ కామర్స్ వాళ్ళే ఎక్కువగా టాలీని మార్కెట్లో నేర్చుకుంటారు. ఎందుకంటే ఒక బిజినెస్కు సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీగా ప్రతి బిజినెస్లో అకౌంటెంట్ అనే పర్సన్ మ్యాండేటరీగా ఉండాలి. అకౌంటెంట్ పర్సన్స్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా జరగదు. అది కూడా మీరు గమనించాలి. మిగతా కోర్సులకి టాలీ ప్రైమ్ కోర్స్కి డిఫరెన్స్ ఏంటంటే మిగతా కోర్సులు నేర్చుకుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి జాబులు చేయాలి. బట్ టాలీ నేర్చుకుంటే మన లోకల్ అయినా కూడా జాబ్స్ అనేది మార్కెట్లో అవైలబిలిటీలో చాలా ఉంటాయి. అవి కోర్స్ అయిపోయిన తర్వాత మేమే జాబ్స్ చూపిస్తాము. కడపలో కానీ ఎక్కడైనా కానీ మీరు వెళ్తామంటే కానీ 100%. ఓకే, డన్. స్టార్ట్ చేద్దాం. యా గైస్, సో స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. ఒకరు మ్యూట్ ఆన్ చేసి. హలో సార్, ఎస్ సార్, కనబడుతుంది సార్. యా, డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? ఎస్ సార్, ఓకే సార్. లోకేష్ ఇన్ఫోటెక్ సార్. ఓకే, సో ఎక్కడైనా మీకు స్క్రీన్ కనిపించకపోతే ఒకరు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సైలెంట్గా ఉండకూడదు. ఓకేనా? డన్ గైస్. ఓకే, సో బిఫోర్ మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు నా ఇంట్రడక్షన్ బ్రీఫ్గా చెప్పుకుంటాను, ఎందుకంటే నిన్న చాలామంది రాలేదు కాబట్టి. ఓకే, డన్. సో నా పేరు లోకేష్ అండి. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ కడప. టాలీ ఆథరైజ్డ్ సెంటర్ కడపలో వన్ అండ్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, మనము సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మార్కెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఏపీ, తెలంగాణ అండ్ అబ్రాడ్స్ నెంబర్ 1 ఛానల్గా మనకి యూట్యూబ్లో మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదేవిధంగా ఇలా టాలీ లోకేష్ సంబంధించిన మెటీరియల్స్ అమెజాన్, మీషోలో కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో త్రూఅవుట్ మనకి తెలుగు వాళ్ళు టాలీ నేర్చుకోవాలనుకుంటే మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా, మీషోలో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది జనవరి 1న న్యూ మెటీరియల్ నేను లాంచ్ చేశాను అమెజాన్లో. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ కూడా అమెజాన్లో లాంచ్ చేశాను. అండ్ ఎస్ఏపి అండ్ టాలీ అనేది నేను టీచ్ చేస్తాను. ఓకే, సో ఇది నా యొక్క ఇంట్రడక్షన్. ఓకే, సో డన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి మినిమం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మనకు తెలుసుకోవాలి. ఆల్రెడీ బీకామ్ స్టూడెంట్స్ ఉంటే ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ లేదా ఎంబీఏ అంతవరకు సేమ్ సిలబస్ ఉంటుంది. సిలబస్ అనేది ఏది కూడా మారదనమాట. సో డెబిట్, క్రెడిట్ నుంచి లాస్ట్ మనకి బ్యాలెన్స్ షీట్ వరకు సేమ్ వర్డ్సే ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ వరకు ఉంటుంది. బట్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మినిమం మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు టాలీలో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేయాలి అంటే మినిమం మనకి ఫండమెంటల్స్ తెలియాలి. ఓకే, సో ఫస్ట్ ఆ ఫండమెంటల్స్ ఏంటో తెలుసుకున్నామండి. ఫస్ట్ వన్ చూడండి, అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ అంటే ఏంటి అంటే మనకి, సో అకౌంటింగ్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్ సంబంధించింది. ఓకే, అకౌంటింగ్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది చెప్పండి ఎవరైనా? గ్రీకా, ఫ్రెంచా, లాటినా, బ్రిటిషా? ఎవరైనా చెప్పగలరా బీకామ్ స్టూడెంట్స్?
అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? గ్రీక్, ఫ్రెంచ్ ఆర్ బ్రిటిష్ ఆర్ లాటిన్? ఏ లాంగ్వేజ్ అండి? లాటిన్ సార్. లాటిన్, వెరీ గుడ్. సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఓకే, ఈ అకౌంట్స్ ద్వారా మనకు ఉపయోగపడే మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే సిస్టమేటిక్గా రికార్డింగ్ చేసుకొని ఐడెంటిఫికేషన్ చేయాలి. అంటే మీరు జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని ఏ విధంగా డివైడ్ చేసి ఏ విధంగా మీరు సపరేట్గా రాస్తారో మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా, పర్చేజ్ జరుగుతుందా, తర్వాత మనకి సేల్స్ జరుగుతుందా అనేది సిస్టమేటిక్గా రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఐడెంటిఫై చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి మనం సమ్మరైజింగ్ చేస్తాం. అంటే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, దాని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనేదే మనకి అకౌంటింగ్ అని చెప్పచ్చు. ఓకే, సో ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ మన బిజినెస్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ చేయంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే మనం సమ్మరైజింగ్ చేసినప్పుడే. తర్వాత మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసుకుంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద ఆధారపడుతుంది నెక్స్ట్ ఇయర్. ఓకే, ఎందుకంటే ఇండియాను మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కాబట్టి బిఫోర్ మనకి అకౌంట్ బిజినెస్ ఎలా చేయాలో మనకు తెలియదు. వారు వచ్చిన తర్వాతనే మనకు అకౌంట్స్ ఎలా చేయాలి, ఎలా ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు తెలిసింది. సో వాళ్ళు వెళ్తూ మనకి ఏం చేశారంటే అదే ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద ఆధారపడుతుంది. బట్ అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడదు, గుర్తుపెట్టుకోండి. రేపు ఇంటర్వ్యూలో ఏమైనా అడిగినా కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, సో డన్. ఓకే, ఎందుకంటే మన బిజినెస్లో జరిగే డైలీ రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిస్టమేటిక్గా మనము ఎంటర్ చేసుకోవాలి. సో క్రోనలాజికల్ ఆర్డర్లో మనం మెయింటైన్ చేయాలి. సో 11 గంటలకు ఏం ట్రాన్సాక్షన్ జరిగింది, 12 గంటలకు ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, 1 గంటకు ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఏ విధంగా మీరు మాన్యువల్గా రాస్తారో ఇక్కడ కూడా పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ అనేది డేట్ వైజ్గా మనం ఎంటర్ చేసుకోవడం ద్వారా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దీన్నే మనం అకౌంటింగ్ అంటాం. సో తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. మనకి టాలీలో కానీ మాన్యువల్ సబ్జెక్ట్లో కానీ డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయండి. సో బిఫోర్ ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ ఇంట్రడ్యూస్ చేయక ముందు సింగిల్ ఎంట్రీ మోడ్ మనం యూజ్ చేసేవాళ్ళం. సింగిల్ ఎంట్రీ మోడ్ యూజ్ చేయడం ద్వారా బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలిసేది కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి వెళ్ళి మన బిజినెస్కి కంప్యూటర్ పర్చేజ్ చేసాము అనుకోండి 50,000 పెట్టి. సో అక్కడ ఓన్లీ కంప్యూటర్ వచ్చేది మాత్రమే రాసుకునేవాళ్ళు, బిజినెస్ నుంచి అమౌంట్ వెళ్ళేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేయడం ద్వారా అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఒక ఆస్పెక్ట్ని ఐడెంటిఫై చేశాడు, డెబిట్ క్రెడిట్ ఆస్పెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు 1494లో. అంటే మన బిజినెస్లోకి 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుంది అంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తుంది. అలా 2 రాస్తేనే మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయని ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నాయిస్ వస్తుంది ఎవరిదో? మా మ్యూట్ ఆన్ చేయొద్దండి. మ్యూట్ ఆన్ చేస్తే మీ వాయిస్ నాకు వినపడుతుంది. జస్ట్ క్లాస్ వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూట్ ఆన్ చేసి నాతో మాట్లాడండి. సో చాలా సింపుల్గా ఉంటుందండి అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు ఎక్కువగా టాలీ ప్రైమ్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, డన్. చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ
మీరు ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా. తర్వాత మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా అంటారు. ఓకే, చూడండి, అకౌంట్స్లో మెయిన్గా ఈ 3 ఏవైతే ఉన్నాయో, పర్సనల్, రియల్, నామినల్, ఈ మూడింటిని మనం ఐడెంటిఫికేషన్ బాగా అర్థం చేసుకున్నామంటే అకౌంట్స్ అనేది వచ్చేసినట్టే మనకి. ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్లోనే టోటల్గా మనకు అకౌంట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సార్, పర్సనల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏమిటి, నామినల్ అంటే ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన వీటిని రూల్స్ అంటాం. పర్సనల్ రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి 3 రూల్స్. ఏది ఏ దాని కింద వస్తుందో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము రియల్ టైంలో, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒకవేళ ఎక్కడైనా జాబ్ చేసినా, సాఫ్ట్వేర్ వెళ్ళినా, నార్మల్గా ఎక్కడైనా వర్క్ చేసినా కంపెనీస్లలో, ఆఫ్టర్ 3 years తర్వాతనో 5 years తర్వాతనో మీరు కంపల్సరీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలియాలి అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఫస్ట్ మనకి ఏం కావాలి, తర్వాత రిసోర్స్ ఏం కావాలి, తర్వాత మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ ఏంటి అనేదే మనకి గోల్డెన్ రూల్స్ అని చెప్పుకుంటాం. ఇవి 3 బాగా అర్థం చేసుకున్నారంటే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళైనా ఈజీగా సబ్జెక్ట్ని ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ పర్సనల్, రియల్, నామినల్. సో పర్సనల్ అంటే ఏంటి, పర్సనల్ కింద ఏమేమి వస్తాయి, రియల్ అంటే ఏంటి, వాటి కింద ఏమేమి వస్తాయి, నామినల్ అంటే ఏంటి, వాటి కింద ఏమేమి వస్తాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో మీకు తెలిసినంత వరకు, ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో క్లాస్లో, మీకు తెలిసినంత వరకు అసలు మనకి పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా బీకామ్ స్టూడెంట్స్? ఓకే, పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? మ్యూట్ తీసి మాట్లాడండి, కొంచెం లౌడ్గా మాట్లాడండి. డబ్బులు కావాలి సార్. ఏంటండి? డబ్బులు కావాలి సార్. డబ్బుల్ని ఏమంటారు మనకు అకౌంట్స్ లాంగ్వేజ్లో? మనీ. ఏంటండి? ప్రాఫిట్. క్యాపిటల్ అంటారు. ఓకేనా? సో అకౌంట్స్ టర్మినాలజీ మనం మాట్లాడుకోవాలి. ఓకే, అకౌంట్స్ టర్మినాలజీ యూజ్ చేయాలి. ఎందుకంటే రేపు మన జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ మనం అకౌంట్స్ టర్మినాలజీ మాటలే మాట్లాడాలి. ఓకేనా? అంటే మన లైఫ్లో, రియల్ లైఫ్లో మనం మాట్లాడే మాటలు అకౌంట్ టర్మినాలజీలో వేరు వస్తుంది. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి, క్యాపిటల్. సో ఆ క్యాపిటల్ ఉన్న తర్వాత అది లైక్ మీరు ఏ బిజినెస్ అయినా కానివ్వండి, నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే ఏదైనా మీరు ఒక లైక్ మొబైల్ షాప్ అయినా పెట్టుకోవచ్చు, కంప్యూటర్ షాప్ అయినా పెట్టుకోవచ్చు, ఫర్నిచర్ షాప్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలైనా ఫస్ట్ మనకు కావాల్సింది క్యాపిటల్. ఓకే, ఆ క్యాపిటల్ అనేది ఎలా వస్తుంది? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా క్యాపిటల్ అనేది బిజినెస్కి వస్తుంది అంటే, బిజినెస్ ఎవరి దగ్గర నుంచైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. లైక్ వాళ్ళు ఎవరు? ఓకే, వాళ్ళు ఎవరు అనేదే మనకు పర్సనల్ అకౌంట్ కింద వస్తారు. పర్సనల్ అకౌంట్ కింద మనకి 3 types ఉంటాయి. ఆ 3 types ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? 3 types ఏంటో చెప్పగలరా? ఎనీవన్ ప్లీజ్? ఎవరైనా చెప్పొచ్చండి. ఆ 3 types ఎవరో చెప్పగలరా? పర్సనల్ అకౌంట్లో 3 types ఉంటాయి మనకి, అవి ఏంటి? ఓకే, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. వీరి ముగ్గురు ఉంటారండి. ద అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ లైక్ న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం. ఓకే, సో ఫస్ట్ న్యాచురల్ పర్సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, ఇండివిజువల్స్. అంటే పర్సనల్ అకౌంట్స్లో నేమ్స్తో పలికేటి ఏవైనా కావచ్చు, అవి పర్సన్స్ అయినా కావచ్చు, బ్యాంక్స్ అయినా కావచ్చు, కంపెనీస్ అయినా కావచ్చు, ఆర్గనైజేషన్స్ అయినా కావచ్చు, ఏజెన్సీస్ అయినా కావచ్చు, ఇండస్ట్రీస్ అయినా కావచ్చు. నేమ్స్తో పలికేటి
నేమ్స్ తో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయండి. ఓకే, సో న్యాచురల్ పర్సన్ అంటే లోకేష్ ఇన్ఫోటెక్, క్రిస్ ట్రేడర్స్, ఫయాజ్ మర్చెంట్స్, ఏ నేమ్స్ అయినా రావచ్చండి. వీళ్ళను న్యాచురల్ పర్సన్స్ అండి. ఇవి కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. అలా కాకుండా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లైక్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏమొస్తాయి? కంపెనీస్ ఉన్నాం. కంపెనీస్ అంటే విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇలా ఏవైనా కంపెనీస్ కావచ్చు. బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఇలా ఏ బ్యాంక్స్ అయినా రావచ్చు. తర్వాత మనకి లైక్ ఏజెన్సీస్ అంటే కోల్గేట్, డాబర్, ఇలాంటి ఏదైనా ఏజెన్సీస్ రావచ్చు. తర్వాత ఇండస్ట్రీస్ అంటే మనకి నంది పైప్స్, ఇలా రకరకాలు ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకి వస్తాయి. ఇంకా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఇక్కడ క్యాపిటల్, డ్రాయింగ్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ రిప్రజెంటేటివ్ పర్సన్స్ కిందకి వస్తారు. అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దగ్గర క్యాపిటల్ కావాలి. మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఇప్పుడు వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆన్ చేయద్దు. మ్యూట్ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ ఆఫ్ చేసుకోండి. నాయిస్ వస్తుంది ఇక్కడ. శ్రీకాంత్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూట్ ఆన్ చేయండి, లేదంటే మ్యూట్ ఆఫ్ చేయండి. వీడియో కూడా ఆఫ్ చేయండి. వీడియోలో రికార్డ్ అవుతుంది మీ ఫేస్. మీకు డౌట్ వస్తే ఆన్ చేయండి, ఓకే, లేదంటే ఆఫ్ చేయద్దు. యా, ఓకే. నెక్స్ట్ చూడండి, మనకి ఎగ్జాంపుల్, వీటికి గోల్డెన్ రూల్స్ ఏమున్నాయి? సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటాం. ఓకే, గోల్డెన్ రూల్స్. ఎగ్జాంపుల్ చూడండి. సో మిస్టర్ మనోజ్, ఇండివిజువల్ అకౌంటెంట్, సిటీ బ్యాంక్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్, నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. మీరు మీ కంపెనీలో ఓనర్ అయినా మీ బిజినెస్ నీకు కూడా శాలరీ ఇవ్వాలి. నీకు కూడా శాలరీనే, మీరు కూడా ఒక ఎంప్లాయే. ఏమంటే బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దాని అంతకు అదే పని చేసుకోలేదు కాబట్టి, ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఓనర్ నిలబడి వర్క్ చేస్తాడు అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు లోకేష్, నా ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. సో దాని అంతకు అదే పని చేసుకోలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, ఆ సంస్థలో నిలబడి నేను ఆ సంస్థ కోసం పనిచేస్తున్నాను. అంటే ఏంటి? సో నా బిజినెస్కి ఏమొస్తుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతుంది, అలా మాత్రమే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచించాలి. బిజినెస్కి ఇన్కమ్ వస్తుందా, లేదంటే బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏమైనా డబ్బులు వెళ్తుందా, అది మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఓకే, చూడండి. ఇప్పుడు బిజినెస్కి క్యాపిటల్ అనేది ఓనరే ఇవ్వచ్చు, లేదు అంటే బ్యాంకులు ఇవ్వచ్చు, లేదంటే ఇండస్ట్రీస్, ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఎవరైనా అప్పు తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 10 lakhs నా దగ్గర డబ్బులు ఉందండి. 10 lakhs డబ్బులు ఉన్న తర్వాత నాకు రిసోర్స్ ఏం కావాలి చెప్పండి ఎవరైనా. రిసోర్స్ అంటే నా బిజినెస్, నా దగ్గర 10 లక్షల డబ్బులు ఉంది. ఆ 10 లక్షల డబ్బుల తర్వాత నెక్స్ట్ నా బిజినెస్ కోసం నాకు ఏం కావాలి, ఎవరైనా చెప్పగలరు? ఎనీవన్? రిసోర్స్ అంటే ఏంటి? రిసోర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. రిసోర్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, నా దగ్గర 10 lakhs డబ్బులు ఉంది. ట్రైనింగ్ సెంటర్ పెట్టాలంటే నాకేం కావాలి? రిసోర్స్. చెప్పండి, నాకేం కావాలండి రిసోర్స్? లాజికల్గా ఆలోచించండి. లాజికల్గా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. రేపు మీరు కూడా ఒక 5 years తర్వాత బిజినెస్ పెట్టాలంటే అసలు ఏంటి అనేది మీకు తెలియాలి. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా కావచ్చు, మనకు ఒక బిజినెస్ పెట్టాలంటే మనకి ఏంటి అనేది మీకు తెలియాలి మినిమం. ఓకే, సో రిసోర్స్ అంటే ఏంటండమ్మా? రిసోర్స్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పండి. సార్ ఐ మీన్ నాకు తెలిసినంత వరకు అయితే వనరులు అంటాం సార్ మన తెలుగు, మన 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 లాంగ్వేజ్ లో. ఓకే, డన్. చెప్పు, అవేంటి చెప్పు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా చెప్పగలరా?
రిసోర్స్ అంటే ఏంటి? ఓకే, రిసోర్స్ ఏంటండి? మెటీరియల్. అదే ఆ మెటీరియల్ నేమ్స్ చెప్పాలి. రేపు ఇంటర్వ్యూలో కూడా మనకి నేమ్స్ అడుగుతారు కంపల్సరీ. ఏంటి అనేది మనం చెప్పాలి కంపల్సరీగా. స్టార్టింగ్ బిజినెస్ పెట్టాలంటే ల్యాండ్ ఉండాలి కదండి సార్. వెరీ గుడ్. ఇంకా ఇంకేం కావాలి? ప్రాఫిట్ కావాలి సార్. ప్రాఫిట్ అది కాదు, అప్పుడే ఫస్ట్ నేను రిసోర్స్ అడుగుతున్నాను. ఇప్పుడు మీరే అంటే ఒక దాని business గురించి పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లానింగ్ అది ఉండాలి సార్. కూడా ఎట్లా చేయాలి చెప్పండి, పర్లేదు చెప్పండి. ఒక ఆమె చెప్పింది ల్యాండ్. ల్యాండ్ ఒకటే సరిపోతుందా? ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గర 10 lakhs డబ్బులు ఉంది. అంటే నా దగ్గర అంటే బిజినెస్ దగ్గర. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే స్టూడెంట్స్ హాస్టల్స్ ఉన్నాయో ఆ ప్లేస్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ప్లేస్ అంటే ల్యాండ్, మనకి అకౌంట్స్ టెర్మినాలజీ అంటే ల్యాండ్. ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను. ఆ బిల్డింగ్లో నా ట్రైనింగ్ సెంటర్ కావాల్సిన రిసోర్స్ అంటే అసెట్స్ అంటాం వాటిని. ఆ అసెట్స్ ఏమేమి అవసరం అవుతాయి నాకు? ఓకే, ఒక ట్రైనింగ్ సెంటర్లో అసెట్స్ ఏమేమి అవసరం అవుతాయి చెప్పండి చూద్దాం. ఎవరైనా ఒక ట్రైనింగ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్లో ఏమేమి అవసరం అవుతాయి చెప్పండి. చెప్పండి అమ్మా. కంప్యూటర్స్ ఇంకా స్టాఫ్ ఇంకా ఏం కావాలి? స్టాఫ్ న్యాచురల్ గా ఆలోచించండి. న్యాచురల్ గా, ఇది నాట్ ఓన్లీ బీకామ్, ఎవరైనా చెప్పొచ్చు సింపుల్ గా. ఒక ట్రైనింగ్, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ లో ఏమేమి అసెట్స్ అవసరం అవుతాయి అనేది మీరు న్యాచురల్ గా చెప్పొచ్చు. బెంచెస్ ఇంకా ఇంకా ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ల్యాబ్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ల్యాబ్ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ కామన్ థింగ్ క్వశ్చన్స్. రేపు ఇంటర్వ్యూలో అడిగేటి కూడా ఇలాంటివే. మీ ల్యాబ్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. కంప్యూటర్స్ ఇంకా సింపుల్ అంటే ఏముంది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ సెంటర్స్కి ఏమేమి కావాలి? సో ఫస్ట్ ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, కంప్యూటర్, బెంచెస్, చైర్స్, ప్రొజెక్టర్స్, టేబుల్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? అసెట్స్. అంటే నీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మీకు వస్తువులు అవసరం అవుతాయి. ఇవి ఏ కంపెనీలైనా అవసరమే, ఎక్కడైనా అవసరమే. అది కాలేజీలో అయినా అవసరమే, స్కూల్లో అయినా అవసరమే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో అవసరమే. ఏదైనా మీరు బట్టల షాప్ పెట్టినా, లేదంటే మొబైల్ షాప్ పెట్టినా, ఎక్కడైనా ఇవన్నీ కామన్గా కావాల్సినవే. ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఓకే, ఇవన్నీ కామన్. ఇవన్నీ వీటిని రిసోర్స్ అంటాం. వీటిని రిసోర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, రియల్ అకౌంట్ కింద వస్తాయి. ఆ రిసోర్స్ అంటే ఏమి వస్తాయంటే లైక్ దీస్ ఆర్ రిలేటింగ్ టు ది ప్రాపర్టీ ఆర్ అసెట్స్ అండ్ క్యాష్ బిలాంగింగ్ టు ఏ బిజినెస్ కన్సర్న్. సో వీటిని అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ లో 3 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సిసియస్ అసెట్స్ అని 3 రకాలు ఉంటాయి మనకి. వీటి గురించి నెక్స్ట్ స్టైల్లో డిస్కస్ చేస్తాం. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ. కరెంట్ అసెట్స్ అంటే క్యాష్, డెప్టార్స్, బిల్స్, రిసీవబుల్స్, బ్యాంక్స్. ఫిక్సిసియస్ అసెట్స్ అంటే గుడ్ విల్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్. వీటితో ఇంక్లూడింగ్ పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా వస్తాయి. యాక్చువల్గా మన అకౌంట్స్ లా ప్రకారంగా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్లో వస్తాయి. బట్ ఎక్కువగా చాలామంది రియల్ అకౌంట్ కిందనే తీసుకుంటారు. వీటి యొక్క గోల్డెన్ రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని చెప్తాం. ఓకే, జస్ట్ అండి పర్సనల్, రియల్, నామినల్, ఇవి 3 గుర్తు పెట్టుకున్నారంటే మీకు అకౌంట్ సబ్జెక్ట్ వచ్చినట్టే. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. సో బిల్డింగ్, ల్యాండ్, తర్వాత క్యాష్, తర్వాత ఫర్నిచర్. వీటిని రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో తర్వాత నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి? మన బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ఇవి 2 నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్,
లాసెస్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. వితౌట్ నామినల్ అకౌంట్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మేనేజ్మెంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ద మనీ వాజ్ స్పెంట్. నామినల్ అకౌంట్స్ లేకుండా మా మ్యూట్లో పెట్టుకొని మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు క్లాస్లో ఉన్నారు, మీరు మాట్లాడుకునే పర్సనల్స్ అన్ని వినపడుతూ ఉంటాయి. మీకు ఏమైనా ఉంటే మ్యూట్ ఆన్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, ప్లీజ్. వీడియోస్ రికార్డింగ్ అవుతూ ఉంటాయి. డోంట్ వరీ. యా, సో చూడండి, ఇక్కడ నామినల్ అకౌంట్ లేకుండా ఏ బిజినెస్ కూడా జరగదు. అది ఎందుకంటే ప్రతి దానికి క్యాష్ అనేది అవసరం ఉంటుంది. మీరు ఏ దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కంపల్సరీగా రాసుకోవాల్సిందే. దీంట్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయండి. ఇప్పుడు మంత్లీ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మంత్లీ ఆగకుండా జరిగేటివి ఏంటి? సో రూమ్ రెంట్ కట్టాలి. తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, ఒక నిమిషం గైస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఉన్న బిల్డింగ్ అనేది ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. సో ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆఫీస్ అన్నాక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత ఎవరికైనా ఇన్స్టిట్యూషన్ కాబట్టి అమౌంట్లో కన్సెషన్ అమౌంట్ ఇవ్వాలి, అంటే డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఇలా ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. తర్వాత మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి? ఈ ఇన్కమ్స్ నేమ్స్ మారుతూ ఉంటాయి, బట్ ఎక్స్పెన్సెస్ అయితే ప్రతి ఆర్గనైజేషన్లో అవే ఉంటాయి కామన్గా. బట్ ఇన్కమ్స్ నేమ్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇవన్నీ నామినల్ అకౌంట్ కింద వస్తాయి. సో మనకి గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటాం. చూడండి, పర్సనల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగ్స్, అంటే నేమ్స్తో పలికేటి ఏవైనా కానీ, అవి కంపెనీస్ అయినా, బ్యాంక్స్ అయినా, ఇండస్ట్రీస్ అయినా, ఏవైనా కావచ్చు, ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత క్యాపిటల్ అంటే డబ్బులు వచ్చిన తర్వాత మన బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అంటే మనకి అసెట్స్ అంటాం. అసెట్స్ అవసరం అవుతాయి. ఆ అసెట్స్ తర్వాత మంత్లీ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జరిగేటివి నామినల్ అకౌంట్లో ఉంటాయి. అంతే. ఇవి 3 బాగా అర్థమైనాయంటే మనకి అకౌంట్ సబ్జెక్ట్ వచ్చినట్టే. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, అసెట్స్లో మనకి 3 రకాలు ఉంటాయని చెప్పాను నేను. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేసిన అసెట్స్. ఇవి కొని ఉపయోగించుకుంటాం. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఇవి కొని అమ్మడానికి కాదు, కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే ఈ అసెట్స్ వల్ల యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇప్పుడు ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్ మినిమం 1 year అయినా కొన్న తర్వాత ఉపయోగించుకుంటాం, ఇమీడియట్గా అయితే అమ్మం. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లిక్విడ్ క్యాష్, మన దగ్గర బిజినెస్లో క్యాష్ పెట్టుకోగా మన బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. తర్వాత డెప్టార్స్ అంటే ఎవరు? మనం కస్టమర్స్కి సేల్ చేస్తాం, ఆ కస్టమర్స్ రొటేషన్ అవుతూ ఉంటాడు. తర్వాత బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. బిల్స్, రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్. షేర్స్, మార్కెట్లో షేర్లు అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు మీ దగ్గర 10,000 డబ్బులు ఉందనుకోండి, మీరు నా కంపెనీలో పెడతారు. ఆ 10,000 20,000 అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు. షేర్లు అంటాం వాటిని. ఇవి కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. ఫిక్స్డ్ అంటే ఏంటి? ఇవి కంటికి కనిపించవు. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు తగ్గరు. సో అది గుడ్ విల్. ఇండియాలో బెస్ట్ ప్రోడక్ట్స్ ఇవి, వరల్డ్ వైడ్ ఉన్నాయి వీళ్ళకి. తర్వాత పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకు ఎవరన్నా మనకి ఫార్ములా కనిపెట్టారు అనుకోండి,
ఆ కరోనా ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే కనిపెట్టిన దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మిగతా దేశాలు ఉపయోగించాలి. తర్వాత ట్రేడ్ మార్క్స్, ఇవి కొన్ని లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని ఐడెంటిఫై చేస్తాం. వీటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. ఇప్పుడు మనకు ఇలా టిక్ మార్క్ ఉంది అనుకోండి. టిక్ మార్క్ ఉంటే ఏంటి, మనకి నైక్ షూస్ అంటాం. ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫిన్కార్ప్ అంటాం. ఇలా రోడ్స్ క్రాస్గా ఉంటే టాటా అంటాం, టాటా మోటార్స్ అంటాం. ఇలా అనమాట. తర్వాత కాపీ రైట్స్, ఇప్పుడు ఏదైనా తెలుగు సినిమా తమిళ్లకు డబ్ అవ్వాలన్నా, తమిళ సినిమా తెలుగులోకి రావాలన్నా, హిందీ సినిమా కన్నడలోకి పోవాలన్నా ఆ కాపీ రైట్స్ అనేది నిర్మాత దగ్గర ఉంటాయి. లేదంటే బుక్స్ రాసిన, సాంగ్ రాసిన, స్టోరీ రాసిన సి అని ఇచ్చి రౌండ్ ఆఫ్ ఉంటుంది. వీటిని కాపీ రైట్స్ అంటాం. ఇవి 3 కలిపి ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. ఎక్కడ ఉంటాయండి? ఇవి 3 ఎక్కడ ఉంటాయండి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. ఎనీవన్? ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం కదా, పర్సనల్, రియల్, నామినల్. అసెట్స్ ఎక్కడ ఉంటాయి? పర్సనల్లో ఉంటాయా, నామినల్లో ఉంటాయా, రియల్లో ఉంటాయా? రియల్లో ఉంటాయి. ఓకే, అసెట్స్ ఎక్కడ ఉంటాయి మనకి? రియల్ అకౌంట్లో ఉంటాయి. గుర్తుపెట్టుకునే. ఇలాంటివి అడిగేది మీకు ఇంటర్వ్యూలో ఏం పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగి వాళ్ళంత ఇబ్బంది పెట్టేంత టైం ఏమి ఉండదు. ఓకే, ఇవే బేసిక్సే చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ బాగా పర్ఫెక్ట్ అయితే ఎక్కడైనా సర్వే అవుతారు. ఓకే డన్. ఇవి రియల్ అకౌంట్లో ఉంటాయండి. సో ఈ 3 కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే 2 రకాలండి. ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మరొకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఫ్యాక్టరీలో జరుగుతాయి. అక్కడ నెలకు శాలరీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదంటే డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. అదే ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. తర్వాత ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ జరుగుతుంది. తర్వాత గోడౌన్ రెంట్, గోడౌన్స్ ఉంటాయి. గోడౌన్స్ రెంట్ కట్టాలన్నా, వాటర్ చార్జెస్, కోల్ చార్జెస్, ఇలాంటివి ఏ వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. తర్వాత ఆఫీస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ రెంట్ కట్టాలి, తర్వాత కమిషన్స్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్ కూడా జరుగుతాయి అన్నమాట. ఇవి ఏ వచ్చినా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇవి 2 మిక్స్ అయితే ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయండి? నామినలా, పర్సనలా, రియలా? చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయి? ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్లో ఉంటాయి. వెరీ గుడ్. సో ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత ఇన్కమ్స్ కూడా 2 రకాలండి. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చేసి మనకి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీలో మీరు పనిచేశారంటే అక్కడ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా, ఏదైనా కాలు వచ్చి ఏదైనా డ్యామేజ్ అయినా ఆ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో. ఓకే, అందుకోసమే క్లైమ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్. ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ పక్క వారికి 1 lakh ఇచ్చిందండి, ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇవన్నీ కలిపితే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఇవి 2 మిక్స్ అయితే ఇన్కమ్స్ అంటాం. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 కలిపితే ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఇన్కమ్స్ పర్సనల్లో ఉంటాయా, రియల్లో ఉంటాయా, నామినల్లో ఉంటాయా? చెప్పండి. ఎక్కడ ఉంటాయండి? చెప్పండి. ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? ఏమమ్మా ఎక్కడ ఉంటాయి? బీకామ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటాయండి? నామినల్ అకౌంట్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నామినల్ అకౌంట్లో ఉంటాయండి. ఇప్పుడే చెప్పాను నేను క్లాసు, అప్పుడే మర్చిపోతే ఎలా? తర్వాత బిజినెస్లో మనకి 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ వైవి స్ట్రీట్కి వెళ్ళింది అనుకోండి. 1 లక్ష రూపాయల సరుకు పర్చేజ్ చేసింది. ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ లేదా చెక్ కానీ ఇచ్చేసి తెచ్చుకున్నాం.
అది క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. అలా కాకుండా మన బిజినెస్ వైవిస్టిటీకి వెళ్ళింది, 1 lakh సరుకు పర్చేజ్ చేసింది, క్యాష్ కానీ చెక్ కానీ ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సప్లయర్స్ మన బిజినెస్ పేరు రాసుకుంటారు. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం, అప్పుగా జరిగిందని చెప్తాం. తర్వాత నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనము మన బిజినెస్ కోసం ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ ఇవన్నీ కొన్నాం. కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకున్నాం. వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తాం. ఇప్పుడు కంప్యూటర్ 50,000 పెట్టి పర్చేజ్ చేశారనుకోండి, 5 సంవత్సరాలకైతే జీరో అయిపోతుంది. అంటే సంవత్సరానికి 10,000 లెక్కన తీసేస్తారు డిప్రిసియేషన్. మీరు బంగారం మీద తరుగుదల ఎలా తీస్తారో అలాగా. తర్వాత పర్చేజ్ రిటర్న్. మనము 1 lakh సరుకు పర్చేజ్ చేసాం అనుకోండి, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ అదే సప్లయర్కి మనం రిటర్న్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. తర్వాత కస్టమర్కి సేల్ చేసామండి 1 lakh, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, వాళ్ళు మళ్ళీ మనకి సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జరిగిపోయి ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడుగుతారు, మనకి అకౌంట్స్లో ఎన్ని టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే 3 అని చెప్పాలి. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్తే ఓకే, మీరు సెలెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ ఫేసెస్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. మీరు మాన్యువల్గా అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది సైకిల్. అండర్స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలి. ఏ ఒక్క చోట తప్పు పోయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఇది మీరు చేసే పద్ధతి మాన్యువల్గా. బట్ మనకి టాలీలో ఏంటి, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ని డివైడ్ చేసి పోస్టింగ్ చేస్తే చాలు. ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే జనరేట్ అవుతాయి. అంటే ఇక్కడ మైండ్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మాన్యువల్గా యూజ్ చేస్తున్నామంటే మైండ్ బాగా యూజ్ చేయాలి. సాఫ్ట్వేర్లో అలా ఏమి ఉండదు. కరెక్ట్గా ఎంట్రీస్ తెలుసుకొని ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుందని ఎంటర్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ ఆటోమేటిక్గా అవే జనరేట్ అయిపోతాయి. అందుకే సాఫ్ట్వేర్ అంటే ఈజీ అనమాట, డెడ్ ఈజీ. అకౌంట్స్ టర్మినాలజీ మొత్తం మనం చెక్ చేసుకుంటే అకౌంట్స్ మొత్తం ఇవే ఉండేది. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీ, పర్చేజెస్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబ్టార్స్, రెవెన్యూ, స్టాక్. వీటన్ని మొత్తం వీటి మీదనే ఆధారపడి ఉంటుంది అకౌంట్స్ అనేది. వీటినే టర్మినాలజీస్ అంటాం. ఈ టర్మినాలజీ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లాంగ్వేజ్లో. ఓకే, ఇప్పుడు కొన్ని జర్నల్ ఎంట్రీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి డెబిట్, క్రెడిట్ ఏమది అనేది మీరే ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో మీరు కాలేజెస్లో మీకు ఎలా చెప్పి ఉంటారంటే జర్నల్ ఎంట్రీ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ రాజు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ RS 1 lakh అనుకోండి. అది ఎలా ఎంటర్ చేస్తారు మీరు జర్నల్ ఎంట్రీ చెప్పండి అమ్మా ఎవరైనా. రాజు స్టార్టెడ్ ఏ బిజినెస్ క్యాపిటల్ RS 1 lakh ఎలా ఎంటర్ చేస్తారు ఇది జర్నల్ ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, అది అలా ఇచ్చారు కదా, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పింది అమ్మాయి. దాంట్లో క్యాష్ ఏమవుతుంది, క్యాపిటల్ ఏమవుతుంది? క్యాష్ డెబిట్ అవుతుంది, క్యాపిటల్ అనేది క్రెడిట్. ఎందుకు అయింది చెప్తారా? ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది చెప్పగలరా? ఇప్పుడు మనకు రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ మనకు మన బిజినెస్ లోకి ఇన్కమింగ్ వస్తుంది కాబట్టి అది డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. క్యాపిటల్ పోతుంది కాబట్టి క్రెడిట్. ఎవరి నుంచి పోతుంది? ఎవరి నుంచి పోతుంది చెప్పండి. ఓకే, సో అలా కాకుండా మన దగ్గర ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ప్రకారంగా గుర్తుపెట్టుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది ఈజీ వస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని డిఫాల్ట్గా ఊహించుకోవాలి. డన్. క్యాపిటల్ రూల్ ఏంటిమా?
క్యాపిటల్ ఏ అకౌంట్ కింద వస్తుంది? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. క్యాపిటల్ పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగేనా కాదా? చెప్పాలి. తప్పుపోయినా ఏం కాదులండి, ఇది పబ్లిక్ కాదు కానీ, ఓకేనా? క్యాపిటల్ అనేది పర్సనలా, రియలా, నామినలా? ఇప్పుడే మీరు చెప్పారు కదా, డెబిట్ క్రెడిట్ చెప్పారు, జనరల్ ఎంట్రీ నోటు ద్వారా. ఇది చెప్పాలి కదా ఏమవుతుందో. చెప్పండి. ప్రాబ్లం లేదు, తప్పుగానే ఏం కాదు, ఫైన్ ఏమి ఇవ్వను, ఓకేనా? చెప్పండి. క్యాపిటల్ అనేది పర్సనలా, రియలా, నామినలా? ఇది చిన్న కామన్ బేసిక్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు 1 2 3లు ఏబిసిలు ఎలా నేర్చుకుంటారో అదే విధంగా అకౌంట్స్లో బేసిక్లో బేసిక్. మాకు తెలియదు సార్, మీరే చెప్పండి. నేను చెప్తాను. రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు కదా కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ఓబుల్ రెడ్డి మీరు బాగానే ఉన్నారు, వీడియో ఆఫ్ చేయండి. ఓకే, ఓకే చెప్పండి అమ్మా. రిమైనింగ్ పర్సన్స్ నో ఐడియా. పర్సనల్ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంటా? కన్ఫర్మ్? వెరీ గుడ్. సో ఇదే ఈ లాజిక్ మనం తెలుసుకోవాలని, ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పారు క్యాష్ అకౌంట్ ఎటాటు క్యాపిటల్ అని, కానీ దాని వెనుక ఏది ఏ అకౌంట్ అవుతుందనేది మనకు తెలియాలి కాబట్టి ఈ ప్రాసెస్. కాలేజెస్లో ఈ ప్రాసెస్ చెప్పారంటే ఏ స్టూడెంట్ కూడా సబ్జెక్ట్ని బట్టి కొట్టు, తెలుసా? సో క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్, రియల్ అనేది ఏమో, క్యాష్ అనేది ఏమో అకౌంట్, రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి చెప్పండి? పర్సనల్ రూల్ ఏంటి? ఏంటిమా పర్సనల్ అకౌంట్ ఏంటి? రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి? క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. క్యాష్ ఒక సైడ్ కనుక్కుంటే చాలు, రెండో సైడ్ ఆటోమేటిక్గా ఆపోజిట్ అవుతుంది. సో క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. అంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. ఇప్పుడు నా పేరు లోకేష్ అనుకోండి, నేనే ఓనర్. సో నేను నా బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాను. బిజినెస్ నా దగ్గర అప్పు తీసుకుంది. నా దగ్గర అంటే ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. ఓనర్ పేరు లోకేష్ అని రాయకుండా ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాస్తుంది. సో ఓనర్ అనేవాడు హ్యూమన్ బీయింగ్ కదా. హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనల్ అకౌంట్ తీసుకోవాలి. ఓనర్ అనేవాడు గివర్, ఇస్తున్నాడు, బిజినెస్ లోకి కమ్స్ ఇన్, అలాగా తీసుకోవాలి. లాజిక్ ఇంత ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. మీరు జనరల్ ఎంట్రీ చేస్తున్నారు కదా, ఆ జనరల్ ఎంట్రీ వెనక ఇంత వర్క్ ఉంటుంది. ఈ వర్క్ ఏంటి అనేది మీకు తెలిసిందంటే మీరు లైఫ్ లాంగ్, జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది. చాలా మంది బట్టి కొట్టేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలి? పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. సో పర్చేజ్ అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్కి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. అవసరమైనప్పుడు మనం ఏం చేస్తామంటే వైవి స్ట్రీట్కు ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, వెళ్ళి ఏం చేస్తాం, అక్కడ 1,00,000 రూపాయల సరుకు పర్చేజ్ చేస్తాం మన బిజినెస్ కోసం. ఓకే, పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. ఏమొస్తుందమ్మా చెప్పండి? పర్సనలా, రియలా, నామినలా? ఎనీవన్? రియల్ అకౌంట్. వెరీ గుడ్. కళ్యాణ్ ట్రేడర్స్ అంటే హ్యూమన్ బీయింగ్ కదా. హ్యూమన్ బీయింగ్ అంటే ఏం తీసుకోవాలి చెప్పండి? రియల్ రూల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్. ఓకే, రియల్ అకౌంట్ ఏంటి?
చెప్పండి, ఏం కాదు, చెప్పాలి. సైలెంట్ ఉంటే ఎలా? నెక్స్ట్ పర్సనల్ రూల్ ఏంటి? వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది చెప్పండి. పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? కళ్యాణ్ డెబిట్ అవుతాడా? క్రెడిట్ అవుతాడు సార్. క్రెడిట్ అవుతాడు. ఓకే, ఎందుకని? ఐ డోంట్ నో సార్. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, అంతే. రిమైనింగ్ పర్సన్స్ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఏంటండి? డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్. పర్చేజ్ డెబిట్, కళ్యాణ్ క్రెడిట్. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అనేది అప్పుగా జరుగుతుందా, క్యాష్ ఆర్ చెక్ జరుగుతుందా చెప్పండి. అప్పుగా జరుగుతుందా, క్యాష్ గా జరుగుతుందా? అప్పుగా జరుగుతుంది. అప్పుగా జరుగుతుందా ఎలా చెప్పారు? ఎలా అంటే మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు స్టార్టింగ్ మన అమౌంట్ ఇస్తారు, అమౌంట్ ఇవ్వకపోతే అది అప్పుగా జరుగుతుందని. రిమైనింగ్ పర్సన్స్, అమ్మాయి చెప్పిన కరెక్టేనా? ఎస్ సార్, కరెక్ట్ సార్. సో ఒకవేళ క్యాష్ అని కానీ చెక్ అని కానీ మెన్షన్ చేస్తారు, అలా మెన్షన్ చేయలేదు అంటే అప్పుగా జరిగిందని అనుకోవాలి. ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కళ్యాణ్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది అప్పుగా. సో బిజినెస్ లోకి కమ్స్ ఇన్. పర్చేజ్ అంటే బిజినెస్ లోకి వస్తువులు వస్తున్నాయి. ఎవరి నుంచి? కళ్యాణ్ నుంచి. ఫ్రమ్ అంటే అతని నుండి. ఓకేనా? ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. అది 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో కావచ్చు. క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్. క్యాష్ అంటే ఏం అకౌంట్ చెప్పండి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి, చెప్పాలి. పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. వెరీ గుడ్. కళ్యాణ్? యా, రియల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి? క్యాష్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది సార్. క్యాష్ డెబిట్ అవుతుందా? ఎలా అవుతుంది క్యాష్ డెబిట్? క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుందా, వస్తుందా? పోతుంది అంటే గోస్ అవుటా, కమ్స్ ఇన్? క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? కళ్యాణ్. నెక్స్ట్, ఓకే, క్యాపిటల్ పెట్టారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కస్టమర్స్ కి సేల్ చేస్తున్నారు మార్కెట్ లో. ఓకే, ప్రాఫిట్ కి సేల్ చేస్తున్నారు. సేల్స్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. సేల్స్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. వెరీ గుడ్. జానకి? పర్సనల్ అకౌంట్. పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ ఇన్ క్రెడిట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? మన బిజినెస్ జానకి సేల్ చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు బయటికి వెళ్తున్నాయి అంటే సేల్స్ ఏమవుతుంది? గోస్ అవుట్. గోస్ అవుట్. జానకి రిసీవర్. ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా జరుగుతుందా, క్యాష్ గా జరుగుతుందా? అప్పుగా. వెరీ గుడ్. ఇప్పుడు మనం సేల్ చేసిన తర్వాత జానకి మనకి ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్.
క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. దానికి వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి చెప్పండి? రియల్ అకౌంట్ ఏంటి? What comes in debit, what goes out credit. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. వెరీ గుడ్. ఇప్పుడు దీనిలో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పాలి. Cash debit, Janaki credit. వెరీ గుడ్, సూపర్. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ ఏం అకౌంట్? Real account. పర్సనల్ Call real. తర్వాత రియల్ రూల్ ఏంటి? comes in debit, what goes పర్సనల్ రూల్ ఏంటి? debit the receiver, credit దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash debit, bank క్యాష్ ఏమవుతుంది? debit. క్యాష్ గోస్ అవుట్. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది ఎక్కడికి? బ్యాంకులోకి. బ్యాంక్ రిసీవర్. debit. తర్వాత రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది పర్సనలా, రియలా, నామినలా? నామినల్ అకౌంట్. వెరీ గుడ్. క్యాష్ Real account. నామినల్ రూల్ ఏంటి? all expenses losses debit, all incomes gains credit. రియల్ రూల్ ఏంటి? what comes in debit, what goes credit. ఓకే. ఇప్పుడు రెంట్ అంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? expenses ఎక్స్పెన్స్ అంటే రెంట్ డెబిటా, క్రెడిటా? debit. Debit, క్యాష్ credit. ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ కూడా డెబిట్ అవుతాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించు. కమిషన్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? nominal క్యాష్ అనేది real నామినల్ రూల్ ఏంటి? All expenses losses. All income gains credit. రియల్ రూల్ ఏంటి? Debit, what goes out credit. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. Commission credit. కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్. ఇన్కమ్ కాబట్టి నామినల్ రూపంగా ఇన్కమ్స్ అనేది క్రెడిట్ లో ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివన్నీ కూడా క్రెడిట్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా సేమ్. నెక్స్ట్ కంప్యూటర్. పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. క్యాష్ కి కంప్యూటర్ ని పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. ఓకే. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినలా? చెప్పండి. account. Real account. క్యాష్ Real. రియల్ రూల్ ఏంటి? What comes in debit, what goes out. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? debit, computer, cash, credit. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఏమొచ్చినా కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. సమ్ టైమ్స్ మనం లోన్ తెచ్చుకుంటూ ఉంటాం సైడ్ నుంచి. వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్ కి వాళ్ళు గివర్, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. సో ఇంక్రీజ్, డిక్రీజ్, రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే. ఇదే అండి ఫస్ట్ క్లాస్. మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం తెలుసుకోవాలి మినిమం. ఇవి తెలుసుకుంటేనే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది.
ఓకే, ఈ బేసిక్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నేను 4 ప్రాబ్లమ్స్ నేను వాట్సాప్లో ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి ఇలాగే చేయాలి. ఇదే విధంగా డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఇలా చేస్తారంటే మీకు సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ టాలీలోకి ఎంటర్ అయినప్పుడు సింపుల్గా అవుతుంది. చూడండి, టాలీ ERP9 అనేది ఓల్డ్ వర్షన్, అది దాని శకం ముగిసిపోయింది. ఓకేనా, 2020కి ముందు టాలీ ERP9, 2020 తర్వాత టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్. టాలీ ERP9 అనేది లేదు, అది ఓల్డ్ వర్షన్. అది మీరు నేర్చుకున్నా ఎక్కడైనా మోసపోతారు. అది ఇప్పుడు లేదు ఇంకా మార్కెట్లో, ఎవరో ఆడిటర్స్ ఉపయోగిస్తున్నారు అంతే. రిమైనింగ్ అన్ని చోట్ల టాలీ ప్రైమే ఉంది. దయచేసి ఎక్కడైనా హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా టాలీ ERP9 నేర్చుకున్నట్లయితే మోసపోతారు. ప్రజెంట్ టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ వర్షన్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? నో డౌట్స్. యా, ఈ 4 ప్రాబ్లమ్స్ నేను చెప్పండి అమ్మా. సార్ ఈరోజు క్లాస్ వీడియో మళ్ళీ పెడతారా? ఆటోమేటిక్గా ఇప్పుడు క్లాస్ కట్ అవుతానే గ్రూప్లో పడిపోతుంది. ఈ వీడియో మళ్ళీ వినొచ్చు, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో మీద మీరు మౌస్తో రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మొబైల్లో కాదు, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ. ఓకేనా, మొబైల్ అవ్వదు. ఓకే, సో 4 ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో వాట్సాప్లో ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయండి. రేపటి క్లాస్లో గ్రూప్స్ లెట్ చేసి డిస్కషన్ చేస్తాను. ఓకేనా, డన్ గైస్, బాయ్.